నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే కానిస్టేబుల్ కనకం సీజన్ 2కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది. ఈటీవీ విన్ యాప్లోకి వెళ్ళి ఈ సిరీస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టోరీ ఎక్కడైతే సీజన్ 1 ఎండ్ అయిందో అక్కడ నుంచి మీకు హింట్ ఇస్తూనే సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రమే ఏదైతే సస్పెన్స్ సీజన్ 1లో ఎలా అయితే ఉండేనో దీనిలో అలానే ఉంది. కొంచెం ఫాస్ట్ ఫేజింగ్ లాగా అనిపిస్తుంది మీకు. ట్రైలర్లో చూసినట్టే ఏదైతే సస్పెన్స్ ఏదైతే హైప్ ఏదైతే ఉందో, ఏదైతే మిస్టరీ ఏదైతే ఉందో అది మిస్టరీ ఏంటో సాల్వ్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎండింగ్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఎండింగ్ త్రిబుల్ ట్విస్ట్లు ఉంటాయి అనుకోవచ్చు. యాక్చువల్ ఎండింగ్ అనుకోవచ్చు, కానీ ఫస్ట్ 2 ట్విస్ట్లు అయితే మీరు చూస్తేనే తెలుస్తుంది. థర్డ్ ఏంటంటే మాత్రమే ఆబ్వియస్గా సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయిపోయి థర్డ్ ట్విస్ట్ అనుకోవచ్చు. అరే మరి ఇంకొక సిరీస్ ఏంద్రా అన్నట్టు కూడా అనిపిస్తుంది. పర్లేదు భయ్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే బాగానే అనిపించింది. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అని కూడా భయ్ నా ఒపీనియన్లో బాగానే అనిపించింది. మైనస్ ఏంటంటే మాత్రమే కొంచెం ఫాస్ట్ ఫేజింగ్ లాగా అనిపించింది. దీంట్లో ఏదైతే డిటెక్టివ్ లాగా కూడా అనిపిస్తుంది. థ్రిల్లింగ్ కంటే కూడా కొంచెం డిటెక్టివ్ రీసెర్చ్ చేస్తారు కదా, అలా కూడా అనిపిస్తుంది అన్నమాట. సో దానివల్ల కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మాత్రమే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఎపిసోడ్స్. సీజన్ 2కి వచ్చేసరికి అయితే 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే ఒక సీజన్కి తక్కువ 6 ఎపిసోడ్లు 7 ఎపిసోడ్లు పెడతారు కదా, దీనిలో 4 ఎపిసోడ్లు పెట్టారు. సో ఇదొకటి సర్ప్రైజ్ అనుకోవచ్చు. అదే మైనస్ కూడా కొంచెం ఫాస్ట్ ఫేసింగ్లో కూడా అయిపోయింది. చాలామంది మిస్టరీ లాగానే చూపించారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకైతే సిరీస్ బాగానే నచ్చింది. రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. చూడదగ్గ సిరీసే అనొచ్చు. అన్న మీరు తక్కువే రేటింగ్ ఎందుకు ఇచ్చారన్న 3 అట్లా ఇవ్వచ్చు అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ అనిపించవు. అరే ఈ సీన్స్ స్కిప్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో ప్రిడిక్టబుల్ ఉంటుంది, ఎందుకంటే మనం ప్రీవియస్గా సీజన్ 1 చూసినాం కాబట్టి సీజన్ 2లో కొన్ని అది తెలిసిందే కదా, ఇది ఇంతే కదా అన్నట్టు ఒప్పిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ని ప్రాపర్గా మళ్ళీ ఒకసారి యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. కొంచెం తక్కువ క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకోలేక ఇన్స్పెక్టర్ ఉంటాయి, అతన్ని కూడా కొంచెం లిమిటెడ్ సీన్సే ఉంటాయి అనమాట. రాజు కలకాలే కూడా లిమిటెడ్ ఉంటాయి, దానివల్ల కూడా కొంచెం తక్కువ అనిపించింది. మొత్తం కూడా ఈసారి వర్ష గారి కీ రోల్ మీద ప్లే చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది, కాబట్టి తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఓవరాల్ సిరీస్ చూసుకుని చూడదగ్గ సిరీసే. మామూలుగా 4 ఎపిసోడ్స్ కాబట్టి మీరు ఈజీగా వాచ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది నా రివ్యూ. నా ఒపీనియన్ పై నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.